గాజాలో ఊచకోత కొనసాగుతోంది. మా వాళ్ళని విడిచిపెట్టేదాకా మీకు ఈ హింస తప్పదన్నటువంటి సంకేతం అటు ఇజ్రాయెల్ ఇస్తోంది. ఇప్పటికీ ఒక 50 మంది దాకా ఇజ్రాయెల్‌లో కిడ్నాప్ అయినటువంటి వాళ్ళు గాజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదుల దగ్గరే ఉన్నారు. వాళ్ళల్లో 20 మంది బతికున్నారు. 30 మంది నాకు సంబంధించిన శవాలున్నాయి. శవాలని కూడా అనుభవిస్తున్నటువంటి రాక్షసత్వం వాళ్ళ సొంతం. అలాంటి వాళ్ళ గురించి మానవత్వం అని మాట్లాడే వాళ్ళు ఈ జనజీవన స్రవంతికి పనికిరాని దద్దమ్మలు, లేదంటే కనుక అరాచకాలని ప్రోత్సహించేటటువంటి అర్ధ పరిజ్ఞానం ఉన్నటువంటి అజ్ఞానులు. వాళ్ళెళ్ళి అదే పాలస్తీనాలోనో అదో అక్కడ ఆ ప్రాంతంలో బ్రతికితే అప్పుడు ఆ మొక్క చెబితే అర్థం ఉంటుంది. ఇక్కడ కూర్చుని సొల్లు కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళు, వాళ్ళకి సంఘీభావం చెప్పేటటువంటి వాళ్ళు, నీచాతి నీచమైనటువంటి దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని మోసేటటువంటి వాళ్ళే. నక్సలైట్లు చేసేటటువంటి చర్యల తరహాలో ఉంటుందనుకుంటున్నారు. నక్సలైట్లలో నిజాయితీ ఉంది. ఇప్పుడు వాళ్ళల్లో మార్పు వచ్చి కొంత చెడ్డారు, కానీ మొదట్లో ఉంది. అక్కడ గాజా లాంటి చోట్ల జరిగినటువంటి అరాచకత్వం అనేది డిఫరెంట్. అది తెలియాలి. తెలియకపోతే మూసుకు కూర్చోవాలి. ఇది పక్కన పెడితే ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఏది ఆ బందీలను విడిపించాలి మిగిలిన వాళ్ళని. హైఫాతో పాటుగా టెల్లవీస్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. నెతన్యాహు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. నెతన్యాహు ప్రభుత్వం అంతకంటే తీవ్రస్థాయిలో, వాళ్ళకంటే తీవ్రస్థాయిలో, అంటే వాళ్ళ కోరికతో ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయో అంతకంటే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంది. నిన్నటి నుంచి చేసినటువంటి దాడిలో 84 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాలో ఉన్నటువంటి వాళ్ళు పాలస్తీనా పౌరులని చెప్పి పాలస్తీనా చెప్తుంది, లేదు వాళ్ళు తీవ్రవాదులని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. తీవ్రవాదులు వీళ్ళని మానవ కవచాల్లాగా వాడుకుంటున్నారు అన్నటువంటిది చెప్తుంది.